గైస్ నాకు మాత్రం ఇంత ఓపిక లేదు గైస్. అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము పూజ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఎలా చేసాము అని చెప్పి. మొత్తం మేము కూడా క్రాకర్స్ కాలుస్తాము. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. నేను లాస్ట్ 2 years న్యూజిలాండ్ లో ఉన్నాను. దివాళీ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పండగ అంటే పండగలాగుంది. సో ఇది ముందు రోజు రికార్డ్ చేసింది మీకు చూపిస్తున్నాను. మీరు చూసిన దీపాలు ఇక్కడ 5 ఉన్నాయి కదా, స్టెప్స్ లాగా రెడ్ కలర్, దాని మీద ఇక్కడ 5 అక్కడ 5 పెడుతున్నాం అన్నమాట. గైస్ నాకు మాత్రం ఇంత ఓపిక లేదు గైస్. ఒకటి కాదు 2 కాదు, ఇన్ని దీపాలక. ఒక్కసారి గోరెంటాకు పెట్టిన తర్వాత ఇలా కోన్ డిజైన్స్ లేకపోతే మెహందీ కోన్ వాడబుద్ది అవ్వదు. బట్ ఎనీవే డిజైన్స్ కావాలంటే ఇది వాడాల్సిందే. సో మార్నింగ్ కూడా అయిపోయింది. నా మెహందీ అయితే తీసేసాను. ఫస్ట్ నేను చూడాల్సింది అదే అన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత నేను రెడీ కూడా అయిపోయాను. అప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, నెక్స్ట్ డేనే బ్లాక్, ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. అంత బాగా పండుతుంది అనమాట. అండ్ నేనైతే దివాళీకి డ్రెస్ దసరా టైంలోనే కొనేసుకున్నాను అనమాట. అదే వేసుకున్నా. నాకైతే చాలా 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 నచ్చింది. ఎంత మంచిగా అనిపించిందో, అందుకోసం చాలా ఎక్సైటెడ్ గా ఉండే డ్రెస్ వేసుకోవడానికి. చిన్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది నాకు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, దేవుడి దగ్గర మేము నోములు నోముకుంటాం అనమాట. నోములు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో మాది కర్నూలు కాబట్టి, అంటే మా సైడ్ మేము ఇలా నోముకుంటాము. జస్ట్ గౌరీదేవి కేదారేశ్వర నోములు అనమాట మాకు, అలా నోముకుంటాము. అండ్ నేను ముందు రోజే మొత్తం డెకరేషన్ చేసి పెట్టాను. అండ్ నేను అమ్మ కలిసి చేసాము. అమ్మ వాళ్ళు నోముకునే కేదారేశ్వరుడు ఇక్కడే అన్నమాట. ఇలా కప్ లో పెట్టి పూజ చేసుకుంటాము. అండ్ నేను అమ్మ కలిసి డెకరేషన్ చేసాము. నేనే మొత్తం ఎక్కువ ప్లాన్ చేశాను. అమ్మకి చాలా పనులు ఉండే. సో నేను బ్యాక్ డ్రాప్ కానీ లైటింగ్స్ కానీ ఎంత వీలవుతో అంత చేశాను. అండ్ గాజుల మాల వచ్చేసి అమ్మ ఆల్రెడీ చేసి పెట్టుకుంటది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటా ఉంటాము. ఆ 10 దీపాలు ఉన్నాయని చెప్పాం కదా, అవి కూడా అన్ని సెట్ అయిపోయాయి అనమాట. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మాకైతే వినాయక చవితికి నోములు ఉంటాయి అండ్ దివాళీకి కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు గౌరీదేవి నోములు, ఇప్పుడేమో కేదారేశ్వరి నోములు. ఇప్పుడు మా అమ్మ గౌరమ్మని చేస్తుంది. సో ఎలా చేస్తాము, ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు అనుకుంటా. బట్ గౌరమ్మని చేసేటప్పుడు వీడియో తీస్తే బాగుంటుందని చెప్పి నేను తీసాను. చిన్నప్పుడైతే నోములు చేసుకునేటప్పుడు పూజారు వచ్చేవారు. అండ్ పూజ అన్ని చేపించుకొని అలా చేసుకునే వాళ్ళం. కానీ ఒక 5 years నుంచి ఏమో మరి యూట్యూబ్ లో ఆడియో ఉంటది అనమాట. సేమ్ పూజారి చెప్పినట్టే ఉంటది. అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము పూజ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఎలా చేసాము అని చెప్పి. మొత్తం డెకరేషన్ కానీ అమ్మ అరేంజ్మెంట్స్ అన్ని ముందే తీసి పెట్టుకుంటుంది, ఏమేమి కావాలి ఏంటిది అని చెప్పి. ఇప్పుడు మీకు ప్లేట్ లో ఒక చామంతి పువ్వు కనిపించింది కదా, అది లక్ష్మీదేవి మీద నుంచి పడింది అనమాట. సడన్ గా పైన, అంటే దాని స్ట్రైట్ గా కూడా పడలేదు, క్రాస్ గా ఉండే అనమాట. కరెక్ట్ దాని మీద పడేసరికి హ్యాపీగా అనిపించింది. నాకైతే పువ్వుల బ్లెస్సింగ్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏం అవసరం లేదు అని అనిపిస్తుంది. అండ్ గణపతి మీద నుంచి కూడా పడింది. తర్వాత లాస్ట్ లో చూపిస్తాం మీకు. సో పువ్వు బ్లెస్సింగ్ వస్తే చాలు. అక్కడ కనిపిస్తుందా 3rd పువ్వు అనమాట, అక్కడి నుంచి ఆ ప్లేట్ లో పడింది. అసలు నాకైతే చాలా షాక్ అయినా, అదేంటి అలా క్రాస్ గా కరెక్ట్ గా ప్లేట్ లో ఎలా పడిపోయింది అని. కొంతమందికి అదేం పెద్ద విషయం అనిపించదు, కానీ నమ్మే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అన్నమాట హ్యాపీగా అనిపిస్తుంది. మీ దగ్గర నోములు ఎలా చేస్తారు? అసలు మీరు నోములు చేసుకుంటారా దివాళీకి? ఒకవేళ చేస్తే తెలంగాణ వాళ్ళు వేరేలా చేసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు వేరేలా చేసుకుంటారు, ఐ మీన్ రాయలసీమ వాళ్ళు కూడా వేరేలా చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ నా మెహందీ మాత్రం లైట్ రెడ్ కలర్ లో ఉంది. అండ్ నెక్స్ట్ డే చూడాలి మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు అసలు అంత రెడ్ అయిపోతుంది అనమాట, హీట్ ఎక్కువ కాబట్టి. ఒకవేళ మంచి మొగుడు వస్తాడు అని అనుకున్నా కూడా పర్లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. పూజ అయ్యే టైంలో కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. అండ్ ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి నేను కౌంటర్ తీసుకొని నామస్మరణ చేసుకున్నాను అనమాట. గాయత్రి మంత్రం ఒక 216 times ఏమో చేసుకున్నాను.
రోజు గాయత్రి మంత్రం నేను ఒక 108 టైమ్స్ చేసుకుంటా అనమాట. దాని ముందు రోజు కుదరలేదు నాకు, అందుకోసం ముందు రోజుది ఆ రోజుది కలిపి చేసుకున్నాను. సో నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, లైట్గా అనిపిస్తుంది నామస్మరణ చేసుకుంటే. సో మోస్ట్లీ మిస్ అవ్వకుండా చూసుకుంటా. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇలా నోముల దారం కట్టుకుంటారు అనమాట. మా డాడీ మా అమ్మ కడతారు, మా అమ్మ మా డాడీ కడతారు. అప్పుడే మా అమ్మ నాకు బుక్ ఇచ్చి లక్ష్మీ అష్టోత్తరం చదువు, అది అష్టోత్తరం చదువు అని అన్నది. సో తెలుగు కూడా ఇంత కష్టం ఉంటుందా అని నాకు అప్పుడే అర్థమయ్యింది. కొన్ని ఈజీగానే అనిపించాయి, కానీ కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ వచ్చేసరికి అక్కడ కొంచెం ఆగి ఆగి చదవాల్సి వచ్చింది. సో చాలా చాలా బాగా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ నేనైతే బాగా ఆకలిగా ఉన్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అయిపోయింది అనమాట. మార్నింగ్ టిఫిన్ ఏం చేయము, జస్ట్ కాఫీ తాగేస్తాం. ఐఎమ్ జస్ట్ ఫ్లాంటింగ్ మై మెహందీ. ఒకసారి నేను మెహందీ పెట్టుకున్నాను, గోరెంటాకు పెట్టుకున్నానంటే 30 సార్లు, రోజుకు ఒక 100 సార్లు చూసుకుంటా అనమాట. స్మెల్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. నీకు ఆనందకాలైన ఐదో తన మిర్చి దీపాల పగడాలు ఎత్తుకున్నారు. మంగళ శుభమంగళ అచ్చల హారతి పగడాల హారతి మాణిక్యాల హారతి మగవ నీకు ఆనందకాలైన ఐదో తన మిర్చి దీపాల పగడాలు దించుకుని మంగళ శుభమంగళ. ఆ రోజు ఏం తిన్నానో అని నేను రికార్డ్ చేయలేదు, అందుకోసం ఈ వీడియోలో చెప్తున్నా. అన్నం, పప్పు, టమాటా పచ్చడి, చిత్రాన్నం, అరిసెలు, గారెలు, మీరేమంటారు అది, ఆలు ఫ్రై, బజ్జీలు, అన్న పాయసం కూడా చేసి. అండ్ తర్వాత నేను ఒక వ్లాగ్ రికార్డ్ చేయాల్సిందే, అదొక్కటో రోజు మిగిలింది. సో నేను ఒక హాల్ వీడియో అయితే కిచెన్ ఐటమ్స్ యూస్ఫుల్ ఉంటాయి కదా, అది రికార్డ్ చేశాను. ఈ వీడియో ఎందుకు యాడ్ చేశాను అంటే, ముందు రోజు నాకు ముందే ఫైర్ వర్క్స్ అంటే చాలా చాలా ఇష్టం. సౌండ్స్ వస్తున్నాయని చెప్పి టెర్రస్ మీదకి వెళ్తే మొత్తం నా చుట్టూ మొత్తం ఫైర్ వర్క్సే. అయితే అందరూ క్రాకర్స్ కాలుస్తున్నారు. మేము ఇంకొక హారతి ఇవ్వాలన్నమాట, ఉసిరికాయ హారతి. అది ఇచ్చిన తర్వాత మేము కూడా క్రాకర్స్ కాలుస్తాము. సో నా డ్రెస్ బాగుంది కదా, ఐ లవ్ మై డ్రెస్. సో లెట్స్ డు ఇట్. కొన్ని వేలు సో అలా అయింది మా దివాళీ. 2 years న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.